ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు ఈ టీవీ ఛానల్లో మాత్రమే కాకుండా హోలీ గాడ్ గాస్పల్ అనే ఈ టీవీ కార్యక్రమాలు, హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అని కొడితే ఈ యొక్క టీవీ కార్యక్రమాలు ఛానల్లో కూడా, యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అక్కడ కూడా మీరు యొక్క దేవుని వాక్యాన్ని వినొచ్చు. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. లూకా రాసినటువంటి సువార్త 11వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసయ్య ఒక అద్భుతం చేశాడు. అయితే అక్కడ అద్భుతం జరిగింది అక్కడ. అయితే అద్భుతం ఏంటన్నది మనం చూద్దాం. ఆయన నాయిను అని ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండ్రి. ఆయన ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండ్రి. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకున్నట్లయితే అక్కడ యేసయ్య ఆ నయీన్ అనే ఊరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆయన చుట్టూ జన సమూహాలు ఉన్నారంట. ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారండి? చాలామంది జన సమూహాలు ఉన్నారు. యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు కూడా జన సమూహాలు ఉంటా ఉండేవారు. ఎందుకంటే ఆయన చుట్టూ ఎందుకు ఉండేవారంటే కొంతమంది ఆయన దగ్గర నుంచి మేలు పొందుకుందాం అని కొంతమంది ఉండేవారు. ఆయన దగ్గర నుంచి స్వస్థత పొందుకుందాం అని కొంతమంది ఉండేవారు. ఆయన దగ్గర నుంచి ఇంకా ఏదో ఆశించి కొంతమంది ఉండేవారు. కొన్ని నేర్చుకుందాం అని కొంతమంది ఉండేవారు. అయితే కొంతమంది ఉండేవారు, వాళ్ళు ఏంటంటే ఆయన ఏం బోధిస్తున్నాడో ఆ బోధలో తప్పు పట్టుకుందాం అని కొంతమంది ఉండేవారు. చాలామంది అలాగే ఉంటారు. ఎందుకంటే ఇతడు ఏం చెప్తున్నాడు, ఇతడు ఎక్కడ తప్పు చేస్తాడు, ఇతడు ఎక్కడ తప్పు చేస్తే ఆ తప్పు పట్టుకోవాలి అని చాలామంది ఉంటారు. చాలామంది కూడా ప్రార్థనలకు వెళ్తారు, మీటింగులకు వెళ్తారు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏం తప్పు చెప్తున్నారో ఆ క్రిటిక్స్ పట్టుకోవడానికే వారు చాలామంది వెళ్తారు ప్రార్థనలకు. చాలాసార్లు ప్రసంగాలు వింటారు. వారు నేర్చుకోవడానికి వినరు, సరిదిద్దుకోవడానికి వినరు. కానీ ఎందుకు వింటారంటే అవతల వ్యక్తులు అతను చెప్పే దాంట్లో ఎక్కడ తప్పు పట్టుకుందాం, ఎక్కడ మనం మిస్టేక్ పట్టుకుందాం అని చెప్పి ఇతరులకే తాటేగులు కడుతూ ఉంటారు కదా. ఇతరుల యొక్క ఆ తప్పు పట్టుకొని అదే స్వభావంతో ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు, వాళ్ళు ఎప్పటికీ డెవలప్ అవ్వరు. ఎందుకంటే ఇతరుల తప్పులు నెత్తుకున్నంత కాలము నీ తప్పుల్లో నువ్వు నెత్తుకోలేవు. ఇతరుల్లో కాదు, నీలో నీవు. యేసుప్రభు అదే అంటాడు, నీవు ముందు సరి చేసుకో, నీ అంతరంగాన్ని సరి చేసుకో, నీ కంటి చూపుని సరి చేసుకో, నీ యొక్క క్రియలు నువ్వు సరి చేసుకో. ముందు నువ్వు సరిగ్గా ఉండాలి. కాబట్టి చాలామంది ఇతరులను సరి చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు అంటారు. కానీ ఈయన కరెక్టా అంటే ఈయన కరెక్ట్ కాదు, ఈయన అసలు కరెక్ట్ కాదు. అందుకనే యేసుప్రభు అంటారు కదా, నీ కంటిలోనున్న దూలమును చూసుకొనక నీ సహోదరుడిని కంటిలో నలుసును చూసిట ఎలా. కంటిలో ఉన్నటువంటి నలుసుని నెతుకుతారు, కానీ వీళ్ళ ఇంట్లో కంటిలో దూలమే ఉంటుంది. అంటే ఎంత పెద్ద పాపం అని అర్థం. దూలం అంటే దూలం పడద్దండి కంటిలో, దూలం పట్టదు కదా కంటిలో. అంటే అతడు ఎంత అంతేనే ఒక దిక్కునంటాడు, దోమను వడగట్టి ఒంటెను మింగివారు మీరే కదా అంటాడు. దోమను వడగట్టి ఒంటెను మింగివారు మీరే కదా. చిన్నదాన్ని వడగట్టేస్తారు, కానీ ఇలా ఒంటిని మింగుతారు. ఒంటి అంటే ఎంత పెద్దదండి, దోమ అంటే ఎంత చిన్నది, ఒంటి అంటే ఎంత పెద్దది. ఆ దోమను వడగడతారంట, ఒంటిని మింగుతారంట. అందుకనే యేసుప్రభు గారి బోధ చాలామందికి నచ్చదన్నమాట. ఎందుకంటే ఆయన తప్పు చేసిన వాళ్ళకి ఆయన కరెక్ట్గా ఖండించాడు. చాలామంది ఇలాంటి వారు
తిరుగుతూ ఉండేవారు చాలామంది. ఆయన ఏం చెప్తాడా, తప్పు పట్టుకుందామా. తర్వాత చాలామంది ఆహారం కొరకు ఆయన రొట్టెలు అవి పెడతా ఉండేవాడు కదండి. ఆ రొట్టెల కొరకు చాలామంది తిరిగేవారు. చూడండి, భోజనాల కోసం చాలామంది తిరుగుతారు. భోజనం ఎక్కడ భోజనం అంటే అక్కడ. చూడండి, చాలామంది ప్రార్థనలకు వెళ్తారు. ఎందుకు ప్రార్థనలకు వెళ్తారంటే తిండి కోసం. అక్కడ భోజనాలు పెడతారంట అండి. చాలా సంఘాల్లో చూడండి, ఆదివారం భోజనాలు ఉన్నాయనుకోండి, ఆదివారం భోజనాలు ఉన్న ప్రార్థన చాలామంది వచ్చేస్తారు. అదే మళ్ళీ 2వ ఆదివారం, 3వ ఆదివారం, 4వ ఆదివారం పెద్ద జనము కనపడరు. భోజనాలు ఆదివారం మాత్రం చాలామంది వచ్చేస్తారు. మరి ఎందుకు వెళ్తున్నట్టు, మరి ఉన్న వారాలు ఎందుకు వెళ్ళట్లేనట్టు అంటే భోజనాల కోసం. యేసుప్రభు వారి ఆహారం 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మంది పురుషులు అక్కడ తిన్నారు. ఇంకా అనేక మంది స్త్రీలు పిల్లలు కూడా తిన్నారు. యేసుప్రభు వారి చుట్టూ జన సమూహము తిరుగుతూ ఉండేవారు. రకరకాల మంది ప్రజలు తిరుగుతారు. వ్యాధిగ్రస్తులు తిరిగేవారు. ఆయన ఏదో పెడతాడు అని తిందామని తిరిగేవారు. కొంతమంది నేర్చుకోవడానికి తిరిగేవారు. కొంతమంది తప్పు పట్టుకోవడానికి తిరిగేవారు. మొత్తం మీద ఆయన చుట్టూ మాత్రం జనసమూహం తిరిగేది. ఇది మాత్రం సత్యం. ఆ జనసమూహం ఆయన చుట్టూ తిరిగేది. అయితే ఏ ఉద్దేశంతో తిరిగారు అన్నదే వాళ్ళే లెక్క చెప్పుకోవాలి. ఏ ఉద్దేశంతో, దేవుడు ఉద్దేశాన్ని చూస్తాడు ఎప్పుడు కూడా. మనం ఏ ఉద్దేశంతో వెళ్తున్నాము, ఏ ఉద్దేశంతో ఏది చేస్తున్నాము, ఉద్దేశాలు అనేవి దేవుడు చూస్తాడనమాట. ఉద్దేశాలు మంచిగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే మన ఉద్దేశం సరైనదై ఉండాలి. సహాయం చేసామంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఆశించి సహాయము చేయడం కాదు. చాలామంది సహకరిస్తారు ఏదైనా పనికి. ఆ సహాయంలో వాళ్ళకు వెనకాల దురుద్దేశాలు ఉండొచ్చు. ఆ దురుద్దేశాలు ఉండడం మంచిదే కాదనమాట. ఇక్కడ అనేక మంది ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభు చుట్టూ అనేక మంది తిరిగేవాళ్ళు. ఆయన చుట్టూ గిరగరా ఆయన చుట్టూ ఉండేవారు. జనసమూహములు ఉన్నాయంట. ఆయన వెళ్ళుచుండగా చూడండి, ఆయన జనసమూహాలు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన నడిచి వెళ్తున్నాడు. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు మోసుకుని పోబడుచుండెను. చనిపోయారు ఒక అతను. చూడండి, మరణము అందరికీ వచ్చును. కొందరికి కాదు. మరణం అనేది అందరికీ వస్తుంది. ఒక్కరికే కాదు, అందరికీ వస్తుంది మరణం. మరణించకుండా బతుకు నరుడు ఎవడూ లేడు. మరణం తర్వాత నిత్య జీవితం ఉన్నది. మరణం తర్వాత జన్మలు అనేవి లేవు. బైబిల్ చెప్తుంది మరణం తర్వాత జన్మలు అనేవి లేవు. ఒకే ఒక మానవ జన్మ, తర్వాత తీర్పు జరుగుతుంది. తర్వాత అతడు చేసిన క్రియలను బట్టి అతడు యేసుప్రభుని అంగీకరించి ఉంటే గనక అతడు నిత్య స్వర్గంలోనికి వెళ్తాడు. తన పాప క్షమాపణ కలిగి ఉంటే గనక అతడు నిత్య స్వర్గానికి వెళ్తాడు. అతడు పాపాలు క్షమించబడకపోతే గనక అతడు నిత్య నరకానికి వెళతాడు అని బైబిల్ చెప్తుంది. అంతేగాని జన్మలు అనేవి లేవు. బైబిల్ కరెక్ట్గా చెప్తుంది, జన్మలు అనేవి లేవు. కాబట్టి మరణము తర్వాత నిత్య జీవితం అనేది లేకపోయి ఉంటే గనక అసలు మనం దేవుణ్ణే నమ్మక్కర్లేదు. నిజంగానండి, మరణము తర్వాత నిత్య జీవితం అనేది లేకపోతే గనక మనం అసలు దేవుణ్ణే మనం చనిపోయిన తర్వాత ఇంక ఏమీ లేదనుకున్నప్పుడు ఇంకెందుకు? ఇష్టం వచ్చినట్టు జీవించు, ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకవచ్చు. మనం దేవునికి భయపడాలి. ఎందుకంటే మరణం తర్వాత నిత్య జీవితం, శరీరంతో జరిగించిన క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే వాటిని లెక్కప్ప చెప్పాలి. నోటి మాట విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడంట. కనుక దేవునికి భయపడాలి. మన జీవితాల్లో మనం ఎందుకు భయపడాలి దేవునికి అంటే, మనకి మరణం తర్వాత నిత్య జీవితం ఉంది. ఆ జన్మెత్తుతాం, ఈ జన్మెత్తుతాం, ఆ జన్మలు అనేవి ఏమి చెప్పట్లేదు బైబిల్ ఏది చెప్తే సత్యం. ఇది సత్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. సత్యమైన దేవుడు ఆయన, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఏది చెప్పాడు అది కరెక్ట్. ఇంకంతే, దానికి మించింది ఇంకా ఏమి కూడా లేదన్నమాట. కాబట్టి మరణం ఎవరైనా చనిపోతారు. మరణం అందరికీ వచ్చును, కొంతమందికే కాదు. మరణం అందరికీ వస్తుంది. మరణం చూడకుండా ఎంత కోటీశ్వరుడికైనా మరణం వస్తుంది, ఎంత కూటికి లేనుడికైనా మరణం వస్తుంది, మధ్యతరగతి కుటుంబంలో అయినా మరణం వస్తుంది, ఎవరికైనా మరణం వస్తుంది ఖచ్చితం. ఇది 100కి 100%. కాబట్టి చావు చూడక నరుడు బ్రతికి ఎవడు లేడు. ఎందుకంటే
దేవుడు చెప్పాడు ఆదాముతో, నీవు మన్నే గనక నువ్వు మన్నైపోదువు, నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు గనక నువ్వు మన్నే గనక మన్నైపోదువు, నువ్వు ఆ పండు తినకూడదు, తిని ఎనడేలా నువ్వు చనిపోతావు అని చెప్పాడు యేసుప్రభు గారు. అక్కడ దేవాతి దేవుడు అక్కడ ఏదైనా తోటలో చెప్పాడు, అక్కడ నువ్వు మన్నే గనక నువ్వు మన్నైపోతావు అని చెప్పాడు కనుక అందుకనే మన్ను అయిపోతున్నాడు మనిషి ఎందుకు మన్ను అయిపోతున్నాడు? దేవుని మాటను బట్టి మన్ను అయిపోతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు చూడండి, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరు. అంటే ఆ చనిపోయాడు, ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తున్నారు పాడిగట్టుకుని. ఆ పాడిగట్టుకుని తీసుకెళ్తుంటే ఆ తల్లి అంట ఏడుస్తూ ఉందంట, రోదిస్తూ ఉంది. ఎవరంటే ఆమె విధవరాలు ఏముంటుందండి? కొడుకు చచ్చిపోయాడు, ఇంకేముంటుంది? ఎంత బాధ ఉంటుంది. ఆవిడికి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు, ఆవిడ చూసేది ఎవరు, ఆవిడ జీవితం ఎందుకు? విధవరాలికి ఒకడే కొడుకు చనిపోయాడు, చనిపోతే ఎంత బాధ. అనేకులు ఆమెను ఓదారుస్తున్నారంట, అనేకులు ఆమెతో కూడా ఉన్నారంట. కానీ అనేకులు ఉన్నారు, కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరు చేయగలరు? మరణము అందరికీ వచ్చును, మరణము ముందు అందరూ ఓడిపోతున్నారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అన్నాడు, ఇదిగో సముద్రాన్ని చూసి అన్నాడంట, సముద్రమా నువ్వు ఒక రాజ్యం అయితే నిన్ను ఓడిస్తానన్నాడంట అలెగ్జాండర్. అలాంటి అలెగ్జాండర్ ఒకటి వస్తుంది, నేను దాని ముందు ఓడిపోబోతున్నానని తన యొక్క ఆ సైన్యాధిపతులను వాళ్ళని పిలిచి చెప్పినప్పుడు, ఏంటయ్యా జయిందాం అంటే, దాన్ని ఎవరు జయించగలరు? నా మీదకి వచ్చేది మరణం, దాన్ని నేను జయించలేను అన్నాడంట. మరణం ముందు అందరూ ఓడిపోవాల్సిందే. మరణాన్ని జయించింది ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ చూడండి, అక్కడ వాళ్ళందరూ జనసమూహాలు అందరూ ఉంటే ఆ జనసమూహాల దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన వచ్చేటోడికి ఆ ఊరు వారు అందరూ ఉన్నారు, ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎంత ఓదార్పుదామన్నా కానీ మనుషులు ఓదార్పు ఎంతసేపు అండి? కొంచెం డబ్బులు ఇవ్వచ్చేమో, లేకపోతే వస్త్రాలు ఇవ్వచ్చేమో, కొంచెం ఫలాలు ఇవ్వచ్చేమో, లేకపోతే ఏదైనా చేయొచ్చేమో, అంతే. అంతకుమించి ఏమీ చేయలేరు మనుషులు సహాయం అంతవరకే. లేకపోతే ఇంకా సహాయం చేయలేనటువంటి వారు ఏమంటారంటే, ఈవిడ ఏం పాపం చేసిందో అందుకే వాడు చచ్చిపోయాడేమో, లేకపోతే అలా చేసారేమో, ఇలా చేసారేమో, నిందలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది నిందలేస్తారు. చాలామంది ఏమిటంటే ఇంకా నిందలేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. కానీ అక్కడ వాళ్ళందరూ ఉన్నా ఏమీ చేయలేకపోయారు. కానీ అక్కడ యేసై ఉన్నాడు. హల్లెలూయా. అక్కడికి యేసై వచ్చాడనమాట. యేసై వచ్చి ఆమెను చూశాడు. అతని ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండ్రి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, ఇక్కడ చూడండి, ఆమె యందు ఏం పడ్డాడంట? కనికరపడ్డాడంట. మన దేవుడు ఏ దేవుడు తెలుసా? కనికరం కలిగిన దేవుడు. మన దేవుడు హృదయము కఠినమైనది కాదు. మన దేవుని హృదయం ఎంతో కరుణ కలిగిన, జాలి కలిగినది, అత్యంత దయగలిగిన దేవుడు మన దేవుడు. ఇక్కడ యేసు ప్రభు అంటే చూడండి, యేసు ప్రభు గారు చాలాసార్లు ఆర్టిస్టులు గీస్తారు, కానీ యేసు ప్రభు గారి రూపం ఆ రూపంలో లేదు. మనం ఏ రూపాన్నే చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. ఏ రూపంలో నువ్వు చేసుకొనకూడదు, పూజింపకూడదు, సాగిలపడకూడదు అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. అయితే యేసు ప్రభు వారు ఆ రూపంలో లేరు. ఒకవేళ ఏ శిల్పి అయినా యేసు ప్రభు వారి రూపాన్ని చెక్కేటప్పుడు ఎప్పుడు కూడా దీనంగానే చెక్కుతాడు, దీనంగానే ఆ శిల్పి ఆ నిర్మాణం చేస్తాడు. ఒకవేళ ఏదన్నా గీసినా కూడా యేసు ప్రభు వారి యొక్క ఆ ఫేస్ ఎలాగ గీస్తారంటే కరుణతో. అంటే చిన్నపిల్లలు కూడా ఎంతో సంతోషంగా చూస్తారు ఆ ఫోటోని. చిన్నపిల్లలు కూడా ఎంతో, అంటే ఒక శిల్పి యొక్క హృదయం భయంకరంగా చెక్కరు. యేసు ప్రభు అంటే కరుణ కలిగిన దేవుడు అన్నట్టుగా చెక్కుతారనమాట. ఆయన కనికరపడ్డాడంట. ఆయన కనికరపడి, చాలామంది కనికరపడతారు కానీ మన వల్ల ఏమీ కాదు. కనికరపడినా కూడా ఏమీ చేయలేరు మనుషులు. కానీ ఆయన కనికరపడితే చూడండి ఏం జరిగిందో. ఆయన కనికరపడ్డాడంట. ఆయన కనికరపడి
ఏడవద్దని ఆమెతో చెప్పాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఏడవద్దని చెప్పాడని. చూడండి, ఆమె ఏమో కొడుకు చచ్చిపోయి ఆమె ఉంటే ఈయన వచ్చి అంటున్నాడు ఆమె మీద కనికరపడి ఏడవద్దమ్మా అని చెప్పాడంట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. యేసుప్రభు అంటే దయ కలిగిన దేవుడు. యేసుప్రభు అంటే చాలామందికి ఇంకా అర్థం కాలేదు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, జై కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత మంచి దేవుడు. నీ మీద కూడా కనికరపడే దేవుడు. నీ మీద కూడా నువ్వు ఏదైనా బలహీనతతోటి, ఏదైనా వ్యాధితోటి, అప్పులతోటి బాధపడుతున్నావు, ఆయన జాలిపడే దేవుడు. ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు. ఈరోజు ఉన్న వ్యాధి రేపు ఉండదు. ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. నీ మీద కనికరపడే దేవుడు ఆయన. నీ మీద జాలిపడే దేవుడు. నీకు సహాయం చేసే దేవుడు ఆయన. నిన్ను ఆదుకునే దేవుడు ఆయన. ఇక్కడ ఆమె దగ్గరికి వచ్చి అంటున్నాడు, కనికరపడి అమ్మా ఏడవవద్దు అని చెప్పాడు. ఆమెతోటి చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా ఆ మోయిచున్న వారు నిలిచారు. ఆయన ఆ పాడి వెళ్ళిపోయే వాళ్ళని పట్టుకున్నాడంట. ఆ పాడిని ముట్టాడంట. ముట్టి ఆగమని చెప్పాడంట. వాళ్ళు నిలిచారంట. నిలిస్తే అప్పుడు యేసయ్య అన్నాడు ఒకే ఒక్క మాట అన్నమాట. అసలు ఆయన మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. ఆయన దేవుడు కాకపోతే ఏంటండి, అక్కడ చూడండి ఆయన అన్నాడు మోచిన ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుతున్నాను అనగా ఆ పాడిని ముట్టి ఆయన అన్నాడు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానని, లే మరణ నిద్ర నుంచి లే అని చచ్చిపోయిన మనిషితో ఆయన మాట్లాడితే అక్కడ చూడండి ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిను. బా ఏం దేవుడండి! అసలు మామూలు ఏంటంటే, అసలు చచ్చిపోయినటువంటి వాడు మోసుకుని వెళ్ళిపోతున్నారు కప్పెట్టేద్దకే. అలాంటి పాడిని ముట్టి లే చిన్నవాడా లే అనగానే ఆయన మాటలు ఎంత శక్తి ఉందో చూడండి. యేసు ప్రభు దేవుడు కాకపోతే ఇంకేంటండి, ఆయన మాటలో అంత శక్తి. అసలే చిన్నవాడా లే అనగానే అతడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. చూడండి, మృతులను సహితం ఆయన లేపగలిగిన దేవుడు. నీకున్నటువంటి వ్యాధి, నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటిది ఏదైనా సరే ఆయన స్వస్థపరచగలడు. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. చాలామంది భయపడిపోతారు. ఆయన చచ్చిపోయిన లేపేసాడు. ఇక్కడ ఆయన చనిపోయి పాతిపేడతకి తీసుకెళ్తున్న వ్యక్తినే ఆయన చిన్నవాడా లెమ్ము అనగానే లేపేసాడు ఆయన. మరి నీకున్న వ్యాధి, నీకున్న బాధ, నీకున్నది ఏదైనా సరే ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. స్వస్థపరుస్తాడు ఆయన. నువ్వు విశ్వాసం ఉంటే, నీకు నమ్మకం ఉంటే ఆయన చేయగలడని నువ్వు నమ్ముతున్నావా? యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అడిగాడు, నేను ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావా? నీకు విశ్వాసం ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, ఆ డాక్టర్ మీద నీకు విశ్వాసం ఉండాలి. ఈ డాక్టర్ మంచి డాక్టరే, మంచి వైద్యం చేస్తాడు. నీకు నమ్మకం ఉంటేనే పని అవుతుంది ఏదైనా సరే. నువ్వు ఒకవేళ ఏ బ్యాంకులోనే డబ్బులు వేస్తున్నావు, డబ్బులు ఎత్తే ఈ బ్యాంక్ మంచిదే, ఈ పర్వాలేదు, ఈ బ్యాంకు మంచిది అని నమ్మాలి. ఏ వ్యక్తికైనా డబ్బులు ఇస్తున్నావు, ఈ వ్యక్తి మంచోడే, నమ్మకం. ఒక పెళ్లి చేసుకున్నాడు, ఈ వ్యక్తి మంచివాడే, పర్వాలేదు అని నువ్వు నమ్మి పెళ్లి చేసుకోవాలి. నీకు నమ్మకం లేకపోతే ఏది కూడా జరగదు. అలాగే నీకు యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మృతులను సహితం లేపిన దేవుడు, ఇంకా సజీవుడిగానే ఉన్నాడు ఆయన అని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు నువ్వు దేవుడు స్వస్థపరుస్తాడు. ఎలా అయినా స్వస్థపరుస్తాడు. నువ్వు వాడే మెడిసిన్ నువ్వు ప్రార్థన చేసి వేసుకోవాలి. ప్రార్థన చేసి వేసుకుంటే ఆ మెడిసిన్ వల్ల కూడా నీకు రోగాలు తగ్గుతాయి. నువ్వు ప్రార్థన చేసి వేసుకున్నప్పుడు ఆ ప్రార్థన అది ఆశీర్వాదకరంగా మారుతుంది. నువ్వు తినే ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటే ఆహారం ఔషధంగా మారుతుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని ఎడల కృతజ్ఞత హృదయాన్ని కలిగి మనము జీవించాలి. లోకస్తుల మాటలు వినకూడదు. లోకం వేరు, ఇది దేవుని రాజ్యం, ఇది విశ్వాస సంబంధమైన రాజ్యం. ఇది విశ్వాస సంబంధమైనటువంటి ఈ రాజ్యంలో ఉన్న నీవు ఎప్పుడు కూడా విశ్వాసంతోనే నమ్మకంగానే ఎదరకే కొనసాగాలి తప్ప
లోకస్తులు చెప్పిన మాటలు, లోకపు మాటలు మనము వినకూడదు. లోకపు నటన వైపు కాదు మనం జీవించేది. మనం జీవించేది ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. రేపొద్దున్న మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం, మనం ఆయనతో ఉండబోతున్నాం అన్న విశ్వాసంతో మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. ఈ లోక జీవితము వేరు. అక్కడ ఆయన ముట్టి ఆ చిన్నవాడ లెమ్మనగానే లేచాడు. అతడు మాట్లాడసాగిన తర్వాత చూడండి, ఆయన అతన్ని తల్లికి అప్పగించాడు. చూడండి అసలు ఎంత దయగలిగినవాడు. ఆ అమ్మ ఇందాక ఏడవద్దు అన్నాడు కదా, కనికరపడి. ఎందుకు ఏడవద్దనంటే నేనున్నాను కదమ్మా, నేను లేపుతాను కదా, నీకెందుకు, నేనున్నాను కదా. చూడండి ఎవరైనా అప్పులైపోయి ఉన్నారనుకోండి, వాళ్ళు అప్పులైపోయి బాధలతో ఏడుతున్నారనుకోండి, ఒక ధనవంతుడు వచ్చి నీకెందుకమ్మా ఏడవకు, నేను ఉన్నాను కదా అని అప్పంతా కట్టెత్తే ఎలా ఉంటుంది? ఈయన యేసయ్య అలాగే చేశాడనమాట. ఆ ఏడుస్తున్న ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఏడవద్దు, కనికరపడి ఆమె మీద కనికరపడ్డాడంట. అమ్మా ఏడవద్దు అని చెప్పి ఆమెను ఓదార్చి ఆమె కుమారుణ్ణి లేపాడంట, విధవరాలు కుమారుణ్ణి. చూడండి అక్కడ ఏమన్నా ఆశించాడా యేసయ్య? అక్కడ ఏమీ ఆశించకుండా ఆయన అద్భుతాన్ని ఆయన చేశాడు. ఏమన్నా పెద్ద ధనవంతుడి ఇంట్లో మనిషి అప్పుడు ఆ రోజుల్లో చచ్చిపోకుండా ఉండుంటారా? ధనవంతుడి ఇంట్లో మనిషి చచ్చిపోకుండా ఉండుంటారా? చచ్చిపోయి ఉంటారు. కానీ ఆ ధనవంతుడి ఇంట్లోకి వెళ్ళి పోనీ ఆ ధనవంతుడి యొక్క ఆ బిడ్డలనో ఎవరినో ఆ తల్లినో తండ్రినో చచ్చిపోయిన వాళ్ళని లేకుంటే యేసయ్యకి బోళ్ళు ధనం ఇచ్చేవారు వాళ్ళు. కానీ ఇక్కడ యేసయ్య కనికరపడి ఒక విధవరాలి కుమారుణ్ణి ఆయన బతికించాడు. అంటే చూడండి ఆయన ఎంత ఏమి ఆశించిన దేవుడు అన్నమాట. ఆయన నేను ఈ కార్యం చేస్తే నాకెంత వస్తుందే అని ఏమి ఆశించడు. ఆయన దయగలిగిన దేవుడు, ఆశించే వ్యక్తి కాదు ఆయన. అవసరం యేసయ్య ఎక్కడ స్వస్థత అద్భుతాలు చేసినా కూడా యేసయ్య తాను గొప్పవాడైపోయానని చూపించుకోవడం కోసమో, తనకేదో డబ్బులు రావడం కోసమో, తనకేదో విస్తారమైన కానుకలు రావడం కోసమో, తనకు పేరు ప్రఖ్యాతులు రావడం కోసమో ఏది చేయలేదు ఆయన. అక్కడ వాళ్ళ అవసరతను గుర్తించి వాళ్ళ అవసరతను తీర్చాడంతే. ఇక్కడ సరిగ్గా గమనించాలి. యేసయ్య ఎప్పుడు కూడా అద్భుతాలు చేసిన వాళ్ళు బాధను చూసి ఆ బాధను పోగొట్టాడంతే. ఆ బాధ ద్వారా నేను గొప్పవాడిని చెప్పేసుకోవాలి, జనసమూహములు నా వెంట వచ్చేయాలి అని ఎప్పుడూ ఆయన అద్భుతాలు చేయలేదు. వాళ్ళకు ఉన్నటువంటి బాధను చూసి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని చూసి, ఒరే ఎంత ఇబ్బంది పడుతున్నాడు కదా ఇతను, ఈ ఇబ్బంది నుంచి ఇతను బయట పడేద్దాం, వలలో చిక్కుకున్న చేప కొట్టుకుంటే ఆ వల నుంచి విడిపించినట్టుగా, అంటే ఆ మనుషులని అంతగా ప్రేమించాడు ఆయన యేసయ్య. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు. అంతే తప్ప దానివల్ల ఏదో పెద్ద క్రెడిట్ సంపాదించేసుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం, మూటలు కట్టేద్దాం అన్న ఆలోచన ఎప్పుడు కూడా ఏమీ లేదు. ఆయన అద్భుతాలు జరిగిన, ఆశ్చర్యకార్యాలు జరిగిన ఆయన అనేవాడు ఎక్కడ ఎవరికి చెప్పొద్దు, మీరేమీ చెప్పొద్దు, మీరు వెళ్ళండి, మీరు సంతోషంగా ఉండండి, ఎవరికి ఏమీ చెప్పొద్దు అనేవాడు ఆయన. అలాంటి దేవుడు అనమాట. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మళ్ళీ ఆ తల్లి కంటే ఆ కుమారుని అప్పగించాడు. అంతే, అప్పగించేసి ఇంకేమీ చెప్పలేదు. నా గురించి చెప్పండి, నేను ఇలా లేపానని చెప్పండి, ఊరూరు తిరగండి, మీరు చెప్పండి అని ఏమనలేదు ఆయన. వాళ్ళతోటి ఏమీ ఆశించలేదు. విధవరాల దగ్గర నుంచి ఏముంటుందండి ఆశింతగా? ఒక పూట భోజనం కూడా పెట్టలేదు వాళ్ళందరికీ, ఆ శిష్యులకి, వాళ్ళకి ఆ జనసమూహాలు వస్తుంటే వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టలేదు ఆవిడ. అంత పేదరాలి యొక్క కుమారుణ్ణి యేసయ్య బ్రతికించాడు. కాబట్టి ఈ రోజున నీవు కూడా ఒకవేళ పేదరికంలో ఉన్నావేమో, నన్ను ఎవరు చూస్తారు, నా బాధ ఎవరు చూస్తారు, నా బలహీనత ఎవరు చూస్తారు, నేనంటే ఎవరికి అని నువ్వు అనుకుంటున్నావేమో. చూస్తున్నాడు ఆయన, చూసే దేవుడు యేసయ్య ఉన్నాడు, చూస్తున్నాడు ఆయన, నీ బాధ చూస్తున్నాడు, నీ బలహీనత చూస్తున్నాడు. కనుక నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసుకుంటే కనుక నీ సహాయము అనుగ్రహింపబడుతుంది. ఈ దినమే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చెప్పాడు తెలిసి యేసయ్య? నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి నీవు ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందున్న చూసి తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడే ప్రార్థన చేసుకో, యేసయ్యని ఇప్పుడే అంగీకరించు.
ఆయన నిజమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. నీ దగ్గర ఏమీ ఆశించని దేవుడు ఆయన. నీ దగ్గర ఏమీ ఆశించే దేవుడు కాదైనా. నిన్నుగా ప్రేమించిన దేవుడు. ఏ కల్మషము లేని, పాపము లేని, ఏమి, అంత పరిశుద్ధ దేవుడు ఆయన యేసయ్య. అలాంటి దేవుడు, భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడైన ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు సహాయము చేస్తాడు. ఆ విధవరాల మీద ఎవరు జాలి పడతారండి? ఆ విధవరాలి కుమారుణ్ణి ఎవరు బ్రతికించగలుగుతారండి? ఎవరూ బ్రతికించలేరు. కానీ ఆయన మాత్రం బ్రతికించి తిరిగి లేపి మళ్ళా ఆ తల్లికి ఆ కుమారుణ్ణి అప్పగించి, చూడండి అసలు అసలు ఏమైనా అర్థమవుతుందండి? అసలు యేసయ్య ప్రేమ, యేసయ్య దయ, యేసయ్య గొప్పతనం ఏమీ ఆశించలేదు ఆయన. ఏమి సింగిల్ ఒక్క దేనారో ఆశించలేదు ఆయన. ఆ విధవరాలు ఏమిస్తుందండి? అసలు ఆలోచించండి. విధవరాల కుమారుని బతికితే ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనమో ఉండదు. వాళ్ళ దగ్గర కనీసం ఒక పూట భోజనం చేయడానికి కూడా ఉండదు వాళ్ళకి. కానీ ఏమీ ఆశించిన దేవుడు, నిన్నుగా ప్రేమించిన దేవుడు యేసయ్య. ఆయన ప్రేమను అర్థం చేసుకుని నీ కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన రోగముల కొరకు, మనము నరకానికి వెళ్ళాలి. ఆ నరకం నుండి తప్పించడం కొరకు ఆయన సిలువలో ఆయన చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజడై తిరిగి లేచి ఆయన పరలోకం వెళ్ళాడు. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడు వాడు సిగ్గుపడడు అని చెప్పాడు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించినట్లయితే యుగయుగాలు ఆయనతో ఉండబోతున్నారు. ఆ పరలోకం అనేది చాలా గొప్పది. భూలోకం కంటే పరలోకం చాలా గొప్పది. ఇది మట్టి రోడ్లే, ఇక్కడ సిమెంట్ రోడ్లే, ఇక్కడ తారు రోడ్లే, కానీ అక్కడ బంగారపు వీధులు, అక్కడ ముత్యాలతో కట్టబడుతుందంట పరలోకం. దేవుని యొక్క ఆ వెలుగే అక్కడ ఉంటుంది. సూర్య తేజస్సు అక్కర్లేదు. అక్కడ సమీపింపరాని తేజస్సే అక్కడ ఉంటుంది. అక్కడ యుగయుగాలు దేవునితో మనం ఉండబోతున్నాం. అలాంటి రాజ్యంలోనికి వెళ్ళడం కోసం దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధవరాల మీద జాలిపడిన దేవుడు మన మీద కూడా జాలి పడతాడు, మనకే సహాయం చేస్తాడు. ఇప్పుడే ఈ క్షణముందే నువ్వు ఆయన వేడుకుంటే, ప్రభువా నాకు సహాయము దయచేయి తండ్రి, ఆ విధవరాల మీద సహాయం పడిన దేవుడా నాకు కూడా సహాయపడు నాయనా అని నువ్వు వేడుకుంటే కనుక నీకు కూడా సహాయము చేసే దేవుడు అన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య నీకు స్తోత్రాలు. ఆ విధవరాల మీద సహాయం పడ్డావు నాయన. ఆ విధవరాలు ఎంతగానో కన్నీరు మున్నీరై ఉన్నగా ఒక్క కొడుకు చనిపోతే ఎంతో బాధపడు ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీటిని చూసావు నాయన. ఆమె ఏడవద్దని చెప్పి వెళ్ళి ఆ కుమారుణ్ణి బ్రతికించి మరలా ఆ తల్లికి అప్పగించావు నాయన. ప్రభా, ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని ఎవరైనా ఏ బాధతో ఉన్నారు, ఏ బలహీనతతో ఉన్నారు, అప్పులతో ఉన్నారో, రోగంతో ఉన్నారో, లేకపోతే ఏ సమస్యతో ఉన్నారో మాకు తెలియదు, కానీ నీవు కృప చూపించండి తండ్రి, నీవు స్వస్థపరచండి, బలహీనతల్లో నుంచి విడుదల దయచేయండి దేవా. ఏమి ఆశించని దేవుడు నిన్ను అర్థం చేసుకుని వారు జీవించడానికి సహాయం తెచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని అందరినీ దీవించి వారు ఆశీర్వదించి కృప చూపించమని, వారికి మేలు చేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.